వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. గత 10 సంవత్సరాలుగా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు విలువలతో కూడిన విద్యనే కాకుండా ఉన్నత విద్యను అందిస్తూ ఏపీలో నెంబర్ 1 ప్రొఫెషనల్ కాలేజ్గా నిలిచింది సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో ప్లేస్మెంట్ ఇచ్చిన ఘనత సన్ ఇంటర్నేషనల్కే దక్కింది. వీరు సరికొత్త తరహాలో ఐఐపి ప్రోగ్రాం హైదరాబాద్, విశాఖపట్నంలో సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. అసలు ఐఐపి అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వాణి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాణి గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ తక్కువ పీరియడ్లో తొందరగా సెటిల్ అవ్వాలి అంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్. సో అదే మరొకసారి ప్రూవ్ చేసింది మీ ఇన్స్టిట్యూట్. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి ఏం చెప్తారు? హోటల్ ఇండస్ట్రీ చాలా బూమ్లో ఉందండి, అంటే బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకి భవిష్యత్తు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే 100% ప్లేస్మెంట్ షూరిటీ ఉంది. ప్లస్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్కి చాలా బ్రహ్మాండమైన అవకాశాలు అయితే హోటల్ మేనేజ్మెంట్కి ఇప్పుడు వచ్చినాయి అండి. దిస్ ఇస్ ద ఓన్లీ కోర్స్ వేర్ అంటే జాబ్ని మనం ఎత్తుక్కోవడం కాకుండా జాబ్ మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చే కోర్సు హోటల్ మేనేజ్మెంట్. చాలా గ్లామరస్ రూల్స్ ఉంటాయి. అట్లానే వాళ్ళు 5 స్టార్ ప్రాపర్టీస్, సెలబ్రిటీస్తో మీట్ అవుతూ ఉంటారు. 100% ప్లేస్మెంట్ అష్యూర్డ్ కోర్స్ కాబట్టి చాలామంది జాయిన్ అవుతున్నారు, చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు హోటల్ మేనేజ్మెంట్లో. అండ్ ఈ కోర్స్ చేయడానికి అర్హతల గురించి మెయిన్గా అర్హతలు ఏముండాలి అంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్క స్టేజ్లో చేయొచ్చండి. అంటే 10th పాస్ అయిన వాళ్ళకి 2 కోర్సులు ఉంటాయి. దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, దట్ ఈస్ 5 years కోర్స్. అందులో డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ వస్తుంది. అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఆ కోర్సు 2.5 years కాలేజ్, 6 months ట్రైనింగ్, 100% ప్లేస్మెంట్ ప్లస్ ఇంటర్నేషనల్ టూర్ అనేది కంపల్సరీ తీసుకెళ్తాము. అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 3 కోర్సులు ఉన్నాయండి. అది ఎంబీఏ హోటల్ అండ్ టూరిజం 2 years కోర్స్ ఉంది. ఎంబీఏ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ చేయొచ్చు. పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఇది కోర్స్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి చాలా మంచి డిగ్రీ కోర్స్ ఉందండి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇండియాలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి? జనరల్గా అబ్రాడ్లో బాగుంటుంది హోటల్ మేనేజ్మెంట్. సో మన ఇండియాలో ఎంతవరకు ఉంది? ఆబ్వియస్గా ఇండియాలో మీరు చూస్తేనే లాస్ట్ 5 yearsలోనే హైదరాబాద్లో లాడ్ ఆఫ్ ప్రాపర్టీస్ హ్యావ్ కమ్. అంటే చాలా ఎక్సలెంట్ 5 star ప్రాపర్టీస్ వచ్చినాయి. ప్రతి ప్రాపర్టీలో కూడా ఆల్మోస్ట్ 2,000 మంది మినిమమ్ సిబ్బంది కావాల్సి వస్తుంది. సో హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కాకుండా ఇదివరకు అన్ని డిగ్రీ వాళ్ళని కూడా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి క్వాలిటీ హోటల్ మేనేజ్మెంట్ వస్తే మేనేజ్మెంట్ ట్రైనీస్ 20-25,000 కూడా శాలరీ ఉంటుంది. సో వాళ్ళకి ఇండియాలో కూడా అన్ని ప్రాపర్టీస్లో మంచి అవకాశాలు. అంటే ఇదివరకు చాలామందికి అపోహ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే చాలా తక్కువ శాలరీస్తో స్టార్ట్ అవుతారు, 3,000-4,000 ఉంటాయని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న భూమ్ టూరిజం మీద బాగా ఫోకస్, ఇండియన్ ఫోకస్ కూడా చాలా బాగా రావటం వల్ల ఇండియన్ ప్రాపర్టీస్ కూడా చాలా మంచి శాలరీస్, చాలా క్వాలిటీ మేనేజ్మెంట్ రావటం వల్ల ఎంప్లాయీ బెనిఫిట్స్ బాగా వస్తున్నాయి. ఎంప్లాయీస్ ఇన్ ఇండియా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి కూడా చాలా మంచి అవకాశాలు, మంచి బెనిఫిట్స్ ఇస్తున్నారు హోటల్స్ వాళ్ళు. ఒక కాలర్ ఉన్నారండి, రవి గారు, గూడూరు నుంచి. రవి గారు మాట్లాడండి. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వాణి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి రవి గారు. హలో మేడం గారు, చెప్పండి. అంటే ఇప్పుడు మా అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తా ఉన్నాడు, ఫైనల్ ఇయర్. ఓకే అండి. అది హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే మళ్ళా చేయొచ్చు మేడం గారు? ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు చాలామంది వస్తున్నారండి. మన దగ్గర ఎంబీఏ హోటల్ అండ్ టూరిజం ఉంది, అట్లానే పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. కాకపోతే బీటెక్ నుంచి ఎంబీఏ హోటల్ అండ్ టూరిజం చేస్తే బీటెక్ ఎక్కడా కూడా యూస్ఫుల్గా ఉండదు. అంటే అదే మీరు జనరల్ ఎంబీఏ చేస్తే అట్లీస్ట్ హెచ్ఆర్, మార్కెటింగ్ చేసినప్పుడు బీటెక్ కెరియర్ గ్రోత్కి, కెరియర్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. సో హోటల్ మేనేజ్మెంట్ చేయంగానే ఇంకా బీటెక్ ఎక్కడా కూడా ఉపయోగపడకపోవచ్చు. ఎనీవే స్టూడెంట్కి కానీ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్గా సీట్ ఇస్తాము. బీటెక్ కంప్లీట్ చేసుకొని రండి, తను ఒకసారి కౌన్సిలింగ్ చేసి మనం ఏది బాగుంటుందో డిసైడ్ చేయొచ్చు. ఎస్ అండ్ వాణి గారు, ఒక విద్యా సంస్థను అభివృద్ధి చేయాలంటే చాలా ప్రిన్సిపల్స్ ఉండాలి. సో అవి ఉండడమే కాదు, వాటిని ఆచరణలో కూడా పెట్టాలి. సో పర్టికులర్గా మీ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటాయి? మాది చాలా సింపుల్ ప్రిన్సిపల్ అండి. ది ప్రిన్సిపల్ ఈజ్ క్వాలిటీ. వీ మెయింటైన్ క్వాలిటీ ఇన్ గివింగ్ ఎవ్రీథింగ్. అంటే
ఫ్రమ్ ఎన్వైరన్మెంట్, ఫ్రమ్ క్లాస్ రూమ్ నుంచి ఫ్యాకల్టీ, అట్లానే వాళ్ళకి 100% ప్లేస్మెంట్, అలాగే ఏదో ఒక హోటల్లో ప్లేస్ చేయడం కాదండి. వీ హ్యావ్ టు ప్లేస్ దెమ్ ఇన్ ది బెస్ట్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. దట్ ఈస్ అ గోల్ అండ్ ఆబ్జెక్టివ్. ఎప్పుడైతే వీ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్ ఫర్ ది క్వాలిటీ, డెఫినెట్గా ఆ క్వాలిటీ అనేది స్టూడెంట్స్లో కనపడితే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు మంచి హై స్టాండర్డ్ స్టార్ హోటల్స్ వాళ్ళు తీసుకుంటారు. సో క్వాలిటీ అవర్ బేసిక్ ప్రిన్సిపల్. ఏది ఇచ్చినా యూ టేక్ సూట్స్ ఆర్ బుక్స్ ఆర్ కాలేజ్ ఆర్ ఫ్యాకల్టీ, ఏది ఇచ్చినా కూడా వి మెయింటైన్ దట్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండి. అండ్ ఈ కోర్స్ అబ్రాడ్లో ఎలా ఉంటుంది? చాలా మంది అబ్రాడ్లో చేయాలని చెప్పి చాలా మంది ఆశపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే అక్కడ ఇక్కడ మనకి మెథడ్స్ ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటాయా? చాలా మటుకు ఏంటంటే ఇదివరకు హోటల్ మేనేజ్మెంట్ అంతా 3 years అయిన తర్వాత అబ్రాడ్ గురించి వెయిట్ చేసేవాళ్ళు. ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు ఇంటర్న్షిప్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్. అంటే 3rd semester నుంచి, అంటే 1 year అయిపోయిన తర్వాత నుంచి ఎనీ టైమ్ స్టూడెంట్ ఇస్ ఎలిజిబుల్ టు గో ఫర్ ఇంటర్న్షిప్ టు సింగపూర్, మలేషియా, యుఎస్ ఆర్ చైనా. ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సో వాళ్ళు 3 months to 6 months పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి. 50,000 నుంచి 1 lakh వరకు శాలరీ కూడా ఉంటుంది. సో యూ నీడ్ నాట్ వెయిట్ టు ఫినిష్ ది డిగ్రీ కోర్స్ అండ్ దెన్ గో ఫర్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్. ఇంటర్న్షిప్ కూడా మీరు వెళ్ళొచ్చు, తర్వాత ప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు. ఎనీవే ఇంటర్నేషనల్ టూర్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ని మన కాలేజ్ నుంచి తీసుకెళ్తాం. ఎస్, నెక్స్ట్ సుమంత్ గారు కావాల నుంచి కాల్ చేశారు. సుమంత్ గారు మాట్లాడండి, డైరెక్టర్ వాణి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి సుమంత్ గారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి. ఓకే అండి. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే అది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, మనం ఎన్ని ఇయర్స్లో చేయాలి, వాటి డీటెయిల్స్, వాటి మనీ పెట్టాల్సి అని మనం. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉంటుందమ్మా. ఇది 3 years కోర్సు. 2.5 years కాలేజ్కి వస్తారు, 6 months ట్రైనింగ్ ఉంటుంది, 100% ప్లేస్మెంట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ టూర్, బుక్స్, కిట్స్, ఎగ్జామినేషన్ ఫీజు అన్నీ కూడా 2.5 lakhsలో ఇంక్లూడెడ్. 50,000 5 installmentsలో కట్టాలా, విచ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ కూడా మీరు 3rd semester నుంచి వెళ్ళొచ్చు. బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మీరు చేయొచ్చు అమ్మా. నెక్స్ట్ ఇయర్ వచ్చి అడ్మిషన్ తీసుకోండి. ఎస్, నెక్స్ట్ ప్రకాష్ గారు నకరేకల్ నుంచి. ప్రకాష్ గారు మాట్లాడండి, డైరెక్టర్ వాణి గారు ఉన్నారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రకాష్, చెప్పండి. మేడం ఇప్పుడు నాకు వచ్చేసి డిగ్రీ 3rd year మేడం, తెలుగు మీడియం నాది. ఓకే అండి. అయితే నేను ఇప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసి అది హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం. బట్ దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు మేడం. డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్నారు కదండి, డిగ్రీ పూర్తి చేసేసేయండి. ఇదివరకు అంటే ఇప్పుడు ఓన్లీ డిగ్రీ కోర్సే ఉండేది హోటల్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంటే చేయాల్సి వచ్చేది. సో చాలామంది మాకు ఇదివరకు రోజుల్లో కూడా డిగ్రీ అయిపోయి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయిన కేసులు చాలా ఉన్నాయి లాస్ట్ 4-5 years. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి మేము MBA హోటల్ అండ్ టూరిజం స్టార్ట్ చేసాం మీలాంటి వాళ్ళ కోసం. సో దట్ మీ డిగ్రీ వేస్ట్ అవ్వకుండా మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 1 year కోర్సు, ఒక 6 months ట్రైనింగ్ ఉంటుంది, 1.5 lakhs ఫీజు, 70,000 2 installmentsలో కట్టచ్చు. అది కానీ లేకపోతే MBA హోటల్ అండ్ టూరిజం చేయొచ్చు. అది కూడా హోటల్ మేనేజ్మెంట్ లాగే ఉంటుంది. 3 semesters కాలేజ్కి వస్తారు, లాస్ట్ సెమిస్టర్ మీరు ట్రైనింగ్కి వెళ్తారు. 100% ప్లేస్మెంట్ అష్యూర్డ్ రెండింటికి కూడా. ఎస్, అండ్ నాని గారు భీమవరం నుంచి. నాని గారు మాట్లాడండి, వాణి గారు ఉన్నారు. నాని గారు చెప్పండి, మాట్లాడండి, డైరెక్టర్ వాణి గారు ఉన్నారు. మేడం నేను డిగ్రీ చేశానండి, BA చేశాను. ఓకే మేడం నేను MBA చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను డిగ్రీ కూడా ప్రైవేట్గా చేశాను, MBA ప్రైవేట్గా చేస్తే నాకు ఏమైనా ఆప్షన్స్ ఉంటాయి అంటారా? MBA మా దగ్గర ప్రైవేట్గా లేదండి, ఇట్ ఇస్ ఏ రెగ్యులర్ MBA కోర్సు. 2 ఉన్నాయి. MBA హోటల్ అండ్ టూరిజం ఉంది, MBA జనరల్ అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. MBA జనరల్ వాళ్ళు 2 semesters కాలేజ్కి వస్తే 3rd semester నుంచి జాబ్ చేస్తూ చదువుకోవచ్చు. వీళ్ళు 2 yearsలో 1 year ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, శాలరీ ఈ 3 కూడా వస్తాయి. మంచి కంపెనీస్ HR, మార్కెటింగ్, ఫినాన్స్లో మేము జాబ్స్ వేస్తాము. సో ఈ 2 కూడా చాలా మంచి కోర్సులు. హోటల్ మేనేజ్మెంట్ ఒకటి, MBA IIP ఉంది. ఈ 2 కూడా జనరల్గా ఇవన్నీ రెగ్యులర్ కోర్సెస్ అండి, కరెస్పాండెన్స్ కాదు మన దగ్గర.
ఎస్, నెక్స్ట్ షరీఫ్ గారు నెల్లూరు నుంచి. షరీఫ్ గారు మాట్లాడండి, వాణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను టీచర్ని మేడం. చెప్పండి సార్. ఏం లేదు మేడం, మా పిల్లలు కొంతమంది ఈ హోటల్ మేనేజ్మెంట్ కోసము ట్రై చేస్తున్నారు. ఓకే అండి. వాళ్ళకు కూడా అదే సలహా ఇచ్చాను అనమాట, ఓకే మంచి కోసమని. కానీ వాళ్ళు కొంచెం మాకు పేద పిల్లలు మేడం. ఓకే అండి. వాళ్ళకి ఏమైనా స్కాలర్షిప్ అవైలబిలిటీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ అంటే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినాయి అండి ఇప్పుడు మన దగ్గర. సో స్కాలర్షిప్ ప్రస్తుతానికైతే మన దగ్గర లేవు. సో లాస్ట్ ఫ్యూ సీట్స్ ఉన్నాయండి. మీరు మరి వస్తే డిస్కౌంట్ ఏదైనా చూసి చేస్తాము. ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పారు కాబట్టి 2.5 lakhs అండి, 50,000 5 ఇన్స్టాల్మెంట్స్. కొంచెం ఖర్చుతో కూడిన కోర్స్, ఎందుకంటే ఇందులో ప్రాక్టికల్స్ చాలా ఉంటాయి, చాలా కల్నరీ ఆర్ట్స్ అంటే చాలా కుకింగ్ ఐటమ్స్ అన్నిట్లో కూడా చాలా ఖర్చుతో ఉంటుంది. ప్లస్ మన కాలేజ్లో అన్నీ ఫ్రీ అండి. ఎగ్జామినేషన్ ఫీజు, బుక్స్, కిట్స్, అలాగే సూట్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి. అండ్ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఈ రోజుల్లో జాబ్ అయిపోయిన వెంటనే మనం అబ్రాడ్లో చేయాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది. కానీ మీ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇంటర్న్షిప్ ద్వారా మీరు అవకాశం కల్పిస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్. యాక్చువల్గా లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 50 to 60 స్టూడెంట్స్ మాకు వైజాగ్, హైదరాబాద్ నుంచి సింగపూర్లో వర్క్ చేస్తున్నారండి. మ్యారియట్ హోటల్, సెలెక్ట్ గ్రూప్, ఇంటర్కాంటినెంటల్, బ్యాకర్స్ ఇన్ ఇలాంటి కంపెనీస్లో వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్ కానీ, F&B సర్వీస్, కిచెన్, అట్లానే బేకరీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాంటి వాటిలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి మినిమం శాలరీ 45,000 to 50,000 అండి. ఓటీలు అవన్నీ కలిపితే 60,000-70,000 per month కూడా వస్తుంది. కాకపోతే వెళ్ళేటప్పుడు ఒక 1 lakh కడితే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి 2 lakhs వరకు రావచ్చు. వాళ్ళు ఎవరు కూడా 3 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే వాళ్ళకి స్కైప్ ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకి ఆఫర్ లెటర్ తీసుకొని డైరెక్ట్గా అక్కడ మన హాస్టల్ ఉంది, హాస్టల్కి వెళ్ళి అక్కడి నుంచి జాబ్కి వెళ్ళిపోవడమే. 3 months వీసా వస్తే 3 months చేయాలి, మరుసటి రోజు వెంటనే వచ్చేసేయాలి. సో స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఎవరు భయపడకుండా వెళ్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి సింగపూర్, మలేషియా, యుఎస్లో కూడా. వాళ్ళకి మంచి సర్టిఫికేటు, మల్టీనేషనల్ పీపుల్తో వర్క్ చేసే అవకాశము, అట్లానే వాళ్ళకి కల్చరు, ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగా తెలుస్తుంది కాబట్టి చాలా మంచి అవకాశాలండి ఇవన్నీ కూడా హోటల్ మేనేజ్మెంట్కి వస్తున్నాయి. ఎస్, నెక్స్ట్ శివప్రసాద్ గారు ఒంగోలు నుంచి. శివప్రసాద్ గారు మాట్లాడండి, వాణి గారు ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నా పేరు శివప్రసాద్. చెప్పండి. అదే ఎంబీఏ గురించి చెప్తున్నాను మేడం. ఎంబీఏ హోటల్ అండ్ టూరిజమా, ఎంబీఏ జనరలా? ఎంబీఏ జనరల్ మేడం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎంబీఏ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారమ్మా. ఇది 2 semesters కాలేజ్కి వస్తారు. మీకు అన్ని జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఓబీ ఇవన్నీ కూడా. 3rd semester నుంచి మీరు స్పెషలైజేషన్, కౌన్సిలింగ్ తర్వాత స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత మిమ్మల్ని ఇంటర్న్షిప్లో పెడతాము. అంటే మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, హెచ్ఆర్, రిక్రూట్మెంట్లో కానీ, ఫినాన్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీ, షేర్ మార్కెట్స్లో మీరు వర్క్ చేయొచ్చు. మినిమం 5,000 to 10,000 అయితే శాలరీ వస్తుంది. సో మీకు 2 yearsలో 1 year ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్, శాలరీ ఇవన్నీ వస్తాయి. 3rd semesterలో మీకు ల్యాప్టాప్ కూడా ఫ్రీగా వస్తుంది. 100% ప్లేస్మెంట్ అష్యూర్డ్. ఒంగోలు నుంచి చాలామంది చేరారు ఈ బ్యాచ్లో ఈసారి. ఎస్, నెక్స్ట్ వినోద్ గారు కర్నూలు నుంచి. వినోద్ గారు మాట్లాడండి, వాణి గారు ఉన్నారు. మేడం, చెప్పండి వినోద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేడం ప్రస్తుతం. ఓకే అండి. నేను ఫినాన్స్ తీసుకున్నాను మేడం. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నాయి మేడం ఫినాన్స్కు? యాక్చువల్గా ఫినాన్స్కి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయమ్మా. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే ఒక 20 కంపెనీస్ ఉన్నాయి. కాగ్నిజెంట్, బార్డ్రిడ్జ్, బర్కాడియా, అట్లానే జెన్పాక్ అన్నిట్లో తీసుకుంటున్నారు. కాకపోతే ఒక 4 to 5 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ప్యాసేజ్ రైటింగ్ అని, తర్వాత ఇంగ్లీష్ వొకాబులరీ అవన్నీ కూడా ఉంటాయి. మీరు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, కాకపోతే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు గూగుల్లో ఫినాన్షియల్ కన్సల్టింగ్ FAQs అని రాస్తే మీకు చాలా ప్లెంటీ ఆఫ్ క్వశ్చనర్స్ వస్తాయి. అవన్నీ ప్రిపేర్ అయితే మాత్రం 100% ప్లేస్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మెదక్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో చెప్పండి. వాణి గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నాకు డిప్లొమా కంప్లీటెడ్ మేడం. నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నా మేడం. 3 years డిప్లొమానమ్మా? 3.5 years డిప్లొమా మేడం.
ఓకే, అప్పుడు మీరు బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అది ఇంటర్మీడియట్ కింద కన్సిడర్ చేయొచ్చు. 3 years బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చాలా మంచి కోర్సు. మీకు చాలా ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి, 50% ప్రాక్టికల్స్, 50% కరిక్యులం ఉంటుంది. ఫ్రంట్ ఆఫీస్, ప్రొడక్షన్, సర్వీస్, ఇవన్నీ కూడా హౌస్ కీపింగ్ ఇవన్నీ ఉంటాయి. మీకు 2.5 years కాలేజ్కి వస్తే 6 months ట్రైనింగ్, 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్తో పాటు ఇంటర్నేషనల్ టూర్ ఒకటి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, 2.5 lakhs ఫీజు, 10,500 అడ్మిషన్ ఫీజు. ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు వచ్చి సెకండ్ బ్యాచ్లో ఇమ్మీడియట్గా 1 week 10 daysలో వచ్చి మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. నేను వాణి గారు, ఆడపిల్లలకి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అన్నది కోర్స్ చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుందండి. ఆడపిల్లలకి ఏమైపోయిందంటే హాస్పిటాలిటీ అనగానే బై బర్త్ గర్ల్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ హాస్పిటాలిటీ. సో దే హ్యావ్ గుడ్ స్మైల్, లాడ్ ఆఫ్ పేషెన్స్, ఇవన్నీ ఎక్కువ. కాబట్టి హోటల్స్ కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, ఎయిర్పోర్ట్, క్యాబిన్ క్రూజ్ అందరూ కూడా ఆడపిల్లల్ని ఎక్కువ అడుగుతున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇంకా అవగాహన పెరగక చాలా తక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు. సో ఆడపిల్లలు ఈ రోజుల్లో దే కెన్ యాక్చువల్లీ డిమాండ్ ది శాలరీ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ దే ఆర్ మోర్ పేడ్ దాన్ బాయ్స్. వాళ్ళకి సెక్యూరిటీ, సేఫ్టీ వైజ్ 100% చాలా బాగా కేర్ తీసుకుంటారు. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన అవకాశాలు ఆడపిల్లలకు ఉన్నాయి. నిర్భయంగా వచ్చి జాయిన్ అవ్వచ్చు హోటల్ మేనేజ్మెంట్లో. నెక్స్ట్ రాజమండ్రి నుంచి భగవాన్ గారు మాట్లాడండి. వాణి గారు ఉన్నారు. మేడం గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అని చెప్పండి. I completed recently engineering, ma'am. Very good, amma. From mechanical. Okay. So now I going to MBA. Okay, amma. Which trade I selected from MBA, ma'am, for my mechanical. జనరల్గా ఎంబీఏ మెకానికల్ వాళ్ళని వీ ఆస్ దెమ్ టు గో ఫర్ ఎంబీఏ మార్కెటింగ్ అమ్మ. ఎందుకంటే మీకు మెకానికల్ బ్యాక్గ్రౌండ్తో ప్రోడక్ట్ డెవలప్మెంట్, బ్రాండ్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. మన కాలేజీలో జనరల్గా బీటెక్ మెకానికల్ నుంచి ఎంబీఏ జనరల్లో చేరిన వాళ్ళని 3rd semester నుంచి ఆటోమొబైల్ సేల్స్లో వేస్తాము. అంటే ఫోక్స్ వ్యాగన్ కానీ, ఫోర్డ్ కానీ, ఆడీ కానీ, సుజుకి మోటార్స్ ఇలాంటి వాటిల్లో మిమ్మల్ని సేల్స్ అండ్ మార్కెటింగ్ దాంట్లో బ్రాండింగ్లో వేస్తే మీకు 2 semesters కాలేజ్కి వస్తారు. 2 semesters ఆటోమొబైల్ కంపెనీస్లో మీరు ఉంటే మీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రోడక్ట్ లాంచ్లోకి. సో 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మా సీనియర్ బ్యాచ్లో కూడా చాలామంది మెకానికల్ వాళ్ళని ఆటోమొబైల్ కంపెనీస్లో ప్లేస్ చేసాం. నెక్స్ట్ ప్రియారామన్ గారు పామరు నుంచి. ప్రియారామన్ గారు మాట్లాడండి. డైరెక్టర్ వాణి గారు ఉన్నారు. చెప్పండి ప్రియా. వాణి మేడం, ఇక్కడ మేము ఇంటర్ అయిపోయాము. ఓకే, పామర్ నుంచి కాల్ చేస్తున్నాం. సరే అమ్మా. అంటే ఎంబీఏ చేయాలంటే ఇంటర్ అయిపోయిన తర్వాతేనా? ఇంటర్ అయిన తర్వాత ఎంబీఏ చేయడానికి కుదరదమ్మా. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని, అది చాలా మంచి కోర్సు. అది ఎంబీఏ లాగే ఉంటుంది, అది డిగ్రీ కోర్సు. బీబీఏ చేయాలా. 36 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. మంచి సబ్జెక్ట్స్ లైక్ ఆర్గనైజేషన్ బిహేవియర్, ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్, స్టాటిస్టిక్, ఆపరేషన్ రీసెర్చ్, హెచ్ఆర్, మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ ఉంటాయి. 80% ఆఫ్ ఎంబీఏ కోర్స్ కరికులం కవర్ అవుతుంది కాబట్టి మీకు 100% ప్లేస్మెంట్ బీబీఏతో కూడా ఉంటుంది. కాకపోతే బీబీఏ చేసిన తర్వాత మీరు ఎంబీఏ చేయాలా, ఇంటర్ తర్వాత చేయడానికి కుదరదు. మంచి అవకాశాలు ఉన్నాయి. బీబీఏ మీరు వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎస్ అండ్ వాణి గారు, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది జనరల్గా వీ రిక్వెస్ట్ స్టూడెంట్స్ టు కమ్ అలాంగ్ విత్ ది పేరెంట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ ఎ మస్ట్. స్టూడెంట్స్ వస్తే మేము అడ్మిషన్ ఇవ్వము. పేరెంట్స్ వస్తే మనది ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఎంబీఏ వాళ్ళు 4 days వర్క్ చేస్తారు, 2 days కాలేజ్కి వస్తారు. బీబీఏ వాళ్ళు ఎవ్రీ సెమిస్టర్ 1 month జాబ్ చేస్తారు. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవ్రీ ఈవినింగ్ ఓడిసీస్ కానీ పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్కి ఈ ఐఐపి ప్రోగ్రామ్ గురించి చెప్పాలా. పేరెంట్స్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఈ ముగ్గురు కూడా మంచి అవగాహన ఉంటేనే స్టూడెంట్ చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుంది. సో అడ్మిషన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ విల్ బి దేర్ విత్ మీ అండ్ అక్కడ ఆశా మేడంతో ఇంటర్వ్యూ ఉంటుంది. 10,500 అడ్మిషన్ ఫీజ్ అండి. మీ పర్సనాలిటీ, యాటిట్యూడ్ని బట్టి మీకు హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంటా లేకపోతే బీబీఏ బాగుంటుందా అనేది మేము సజెస్ట్ చేస్తామండి. ఎస్ నెక్స్ట్ లతశ్రీ గారు బెంగళూరు నుంచి. లతశ్రీ గారు మాట్లాడండి. డైరెక్టర్ వాణి గారు ఉన్నారు. హలో చెప్పండి మ్యామ్. ఇప్పుడు నేను బీకామ్ చేస్తున్నాను మ్యామ్. ఇది 4th sem చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే అమ్మా. 3rd year 5th sem నేను ఇప్పుడు. సరే అమ్మా. అకౌంట్స్ తీసుకున్నాను మ్యామ్ నేను.
నెక్స్ట్ నేను బీకామ్ తర్వాత ఏం చేయాలి మ్యామ్? జనరల్గా మీకు ఆప్షన్ ఎంబీఏనే కదమ్మా. బీకామ్ తర్వాత అందరూ ఎంబీఏనే చేస్తున్నారు. ఎంబీఏలో మీరు ఫినాన్స్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా మటుకు జెన్పాక్ కానీ, కాగ్నిజెంట్ కానీ, బెర్కాడియా కానీ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా బీకామ్ విత్ ఎంబీఏ ఫినాన్స్ వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. మంచి శాలరీస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మీరు బాగా స్పెషలైజేషన్స్ బాగా తీసుకుంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ట్రైనింగ్ అది తీసుకుంటే మీకు 100% ప్లేస్మెంట్ ఉంటుంది. చాలా చాలా జాబ్స్ ఉన్నాయి ఫినాన్స్కి. నెక్స్ట్ జగదీష్ గారు సత్తెనపల్లి నుంచి. జగదీష్ గారు మాట్లాడండి, వాణి గారు ఉన్నారు. ఓకే మ్యామ్, నాది బీకామ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే అమ్మా. అంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది? బీకామ్ తర్వాత ఎంబీఏ బాగుంటుంది కదా, ఎంబీఏ చేయాలి. మన దగ్గర ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి 2 సెమిస్టర్స్ కాలేజ్కి వస్తారు, 2 సెమిస్టర్స్ జాబ్ చేస్తారు. బీకామ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మిమ్మల్ని చార్టెడ్ అకౌంటెంట్స్, స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీ, షేర్ మార్కెట్స్లో మీకు ఇంటర్న్షిప్ వేస్తాం. 5,000 వరకు వస్తుంది. సో మీకు 2 ఇయర్స్లో 1 ఇయర్ ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్, అట్లానే స్టైఫండ్ కూడా వస్తుంది. కాబట్టి ఫైనల్ ప్లేస్మెంట్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లోనే 20 కన్సల్టింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వచ్చినాయి. దానికి బాగా ప్రిపేర్ అయితే 100% ప్లేస్మెంట్ వస్తుందమ్మా. ఎస్ అండ్ వాణి గారు, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి టోటల్గా? హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రామ్నగర్ దగ్గర ఉందండి. మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అమ్మాయిలు విత్ ఇన్ ది క్యాంపస్ ఉంటుంది, అబ్బాయిలకి కొంచెం 2 బిల్డింగ్స్ అవే మంచి హాస్టల్ ఫెసిలిటీస్ అండి. అలాగే వైజాగ్లో ద్వారకానగర్ మెయిన్ రోడ్లో ఉంది, ఎస్బీఐ దగ్గర. అక్కడ హాస్టల్స్ ఉన్నాయి. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్ ప్రొవైడెడ్. సో హాస్టల్ అది ఉంది కాబట్టి కేర్ టేకర్స్ ఉంటారు. మెంటార్స్కి కాల్ చేసి ఎవ్రీ 10 days యూ కెన్ ఫైండ్ అవుట్, అండ్ ఎవ్రీ డే యూ కెన్ కాల్ ది హాస్టల్ వార్డెన్స్. ఎస్ అండ్ క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ వైజాగ్ హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ బిట్వీన్ 20th and 25th. సో సెకండ్ బ్యాచ్లో చాలామంది ఐసెట్ ఎంసెట్ అవ్వకపోవడం వల్ల చాలామంది రిక్వెస్ట్ చేస్తే వీఆర్ స్టార్టింగ్ సెకండ్ బ్యాచ్ ఆల్సో. త్వరగా వచ్చి 10,500 కట్టి ముందు బ్లాక్ చేసుకుంటే దెన్ దే విల్ బి ఏబుల్ టు జాయిన్ అస్ ఇన్ ది సెకండ్ బ్యాచ్. అండ్ మీ దగ్గర టీచింగ్ మెథడాలజీ అండ్ స్టాఫ్ గురించి? టీచింగ్ మెథడాలజీస్ మీద మేము చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవర్స్ ఇస్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వేర్ ఇన్ స్టూడెంట్ విల్ గెట్ ఎక్స్పోజర్ వెన్ హీ స్టడీస్. సో అందుకనే చాలా మటుకు ఫ్యాకల్టీ 99.9% దే ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఓన్లీ. ఒక హోటల్లో వర్క్ చేసిన వాళ్ళు, ఒక హెచ్ఆర్గా వర్క్ చేసిన వాళ్ళు, ఒక మార్కెటింగ్గా వర్క్ చేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళని ఫ్యాకల్టీగా తీసుకుంటాం. 100% ప్రెజెంటేషన్ స్కిల్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఎస్ నెక్స్ట్ నరేష్ గారు చిత్తూరు నుంచి. నరేష్ గారు మాట్లాడండి, డైరెక్టర్ వాణి గారు ఉన్నారు. నమస్తే మేడం. చెప్పండి నరేష్. మేడం నా ఏజ్ వచ్చి 27 మేడం. నా ఏజ్ వచ్చి 27 years. నరేష్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదు, మరొకసారి చెప్పండి క్వశ్చన్. అదే మేడం నా ఏజ్ వచ్చి 27 years. 47. 27 years. 27 years. నేను వచ్చి చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీజన్ లో జాబ్ చేశానండి. ఓకే. ఎవరు చూసినా నన్ను హోటల్ మేనేజ్మెంట్ చెయ్యి, నీకు మంచి లైఫ్ ఉందని చెప్తున్నారు. నేను ఈ కోర్స్ ఎలిజిబిలిటీనా మేడం? అంటే జనరల్గా 27 years దాటిన తర్వాత 5-star హోటల్స్లో ట్రైనీస్గా తీసుకోరండి. బట్ హోటల్ మేనేజ్మెంట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేయొచ్చు. ఏదో ఒక హోటల్లో ప్లేస్ చేయగలం. అంటే 3 star కానీ క్లబ్స్, రిసార్ట్స్, ఎయిర్పోర్ట్ అలాంటి వాటిలో అయితే జాబ్స్ కంపల్సరీగా మేము తెప్పించగలం అండి. ఎస్. అండ్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? సో పర్టికులర్గా ఈ ఏజ్ అని చెప్పి? అంటే ట్రైనీస్కి 27 ఏజ్ ఉంటే బెటర్ అండి. ఎందుకంటే 5-star ప్రాపర్టీస్ వాళ్ళందరూ కూడా యంగ్ ఇన్ ఏజ్ బిలో 27 అంటే వాళ్ళు ట్రైనీస్గా బాగా పనిచేస్తారు అని చెప్పి అంటారు. బట్ వెన్ వి సీ ది పర్సనాలిటీ, అంటే ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ పర్సనాలిటీ, లుక్స్, దెన్ విల్ బీ ఏబుల్ టు ప్లేస్ ఇన్ ది 5-star. అదర్వైజ్ హోటల్స్ ఆ మెనీ క్లబ్స్, రిసార్ట్స్లో కూడా వీల్ బీ ఏబుల్ టు ప్లేస్ దెమ్ అండి. ఎస్. అండ్ చదువుతో పాటు విద్యార్థులకు మీరు ఇచ్చే సదుపాయాలు ఎక్స్ట్రాగా ఏమున్నాయి? అంటే ఆల్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వీ గివ్ దెమ్ ఇంటర్నేషనల్ టూర్ ఫ్రీ బికాజ్ దే హ్యావ్ టు గెట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఒక ఫ్లైట్ మేనేజ్మెంట్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మల్టీనేషనల్ పీపుల్తో విజిటింగ్, అంటే ఎక్కడైతే విజిటర్స్ ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళకి మంచి అవగాహన వస్తుందని చెప్పి ఇంటర్నేషనల్ టూర్ ఒకటి ఫ్రీ. ఎంబీఏ వాళ్ళకి ల్యాప్టాప్ ఇస్తాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ కాలేజ్ అండి. అండ్ వైఫై
ఫెసిలిటీ ఉంటుంది. సో వీ గివ్ దెమ్ ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ వీ హ్యావ్. అండ్ మీరు చెప్తున్నారు గర్ల్స్కి ఈ కోర్స్ నిజంగా బెస్ట్ చాయిస్ అని చెప్తున్నారు. సో ఏ ఫీల్డ్ ఎక్కువ బాగుంటుంది గర్ల్స్కి? గర్ల్స్ జనరల్గా ఫ్రంట్ ఆఫీస్కి చాలా ఆప్ట్ చేస్తారండి. అండ్ కస్టమర్ కేర్, క్లయింట్ రిలేషన్, అంటే ఎనీ బ్యాంక్, మల్టీనేషనల్ కంపెనీ, ఎయిర్పోర్ట్, టికెటింగ్ అన్నిట్లో కూడా అమ్మాయిలు మంచి ఫిజిక్, మంచి పర్సనాలిటీ ఉంటే గర్ల్స్కి వీ కెన్ ఈవెన్ సెండ్ దెమ్ టు ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్. అంటే ఎయిర్ హోస్టెస్కి కూడా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళనే తీసుకుంటున్నారు. సో మంచి అవకాశాలు అయితే అమ్మాయిలకి చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అండ్ శాలరీ ప్యాకేజెస్ ఎలా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే స్టూడెంట్ వాళ్ళ ఫీల్డ్ బట్టినా? డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ అండి. షెఫ్స్ అంటే కుకింగ్కి ఎక్కువ శాలరీస్ ఉన్నాయండి. అండ్ ఈవెన్ 2 lakhs కూడా వచ్చినాయి బయట కంట్రీస్లో. ఇంటర్న్షిప్స్లో మినిమం 50,000 to 60,000తో స్టార్ట్ అవుతుంది సింగపూర్, మలేషియా. ఇండియాలో అయితే 15 to 25 మధ్యలో వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీస్ని తీసుకుంటున్నారు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ హీ ప్రజెంట్స్ హిమ్సెల్ఫ్. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ వాటికి మంచి డిమాండ్ ఉంది. సో స్టూడెంట్ క్వాలిటీ బాగుంటే 100% మంచి శాలరీస్ వస్తాయండి. అండ్ హోటల్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా అన్ని దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు విజిటర్స్. సో ఈ లాంగ్వేజ్కి సంబంధించి ఏమన్నా మీరు పర్టికులర్గా వాళ్ళకి ఇస్తూ ఉంటారు? ఫస్ట్ డే నుంచి ఇంగ్లీష్ కోచింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంగ్లీష్ అనేది చాలామంది భయపడిపోతారు, అంత భయపడాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్గా సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు ఓడిసీస్, పార్ట్ టైం జాబ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ చాలా తొందరగా వస్తుంది. వీ ఆల్సో టీచ్ దెమ్ ఫ్రెంచ్ అనేది కంపల్సరీ ఫారెన్ లాంగ్వేజ్ ఒకటి నేర్పిస్తాం. సో దట్ బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అప్పర్ హ్యాండ్లో ఉంటారు మిగతా స్టూడెంట్స్తో అనమాట. థ్యాంక్ యూ వాణి గారు, హోటల్ మేనేజ్మెంట్ వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.